Okay, well done, guys. We have seen the experimental setup and experimental arrangement and all these things of the vector atom model. So we'll see the another topic in the same vector model, that is selection rules. అంటే ఇప్పుడు అటామిక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎలక్ట్రాన్ వస్తుంటుంది, ఎమిషన్ జరుగుతుంటుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంటుంది. మరి అన్ని పాసిబిలిటీస్ ఉంటాయా? అది సోమర్ఫీల్డ్ థియరీలోనే మనం చెప్పాం కొన్ని సెలెక్షన్ రూల్స్, దట్ ఈస్ గివెన్ బై ద సోమర్ఫీల్డ్. అలాంటి సెలెక్షన్ రూల్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి, దట్ ఈస్ గివెన్ బై ద వెక్టర్ ఆటమ్ మోడల్. వెక్టర్ ఆటమ్ మోడల్ ఇంపోజెస్ సమ్ కండిషన్స్ ఆన్ ద L, J and S వెక్టర్స్, అంటే విచ్ ట్రాన్సాక్షన్స్ విల్ బి అలౌడ్, విచ్ ఆర్ నాట్ అలౌడ్. అంతేనా, ఒక ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జంప్ అయ్యేటప్పుడు చూద్దాం. సో వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ జంపింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక అంటే ఏంటంటే ఒక స్టేట్ ఉంది, ఇంకొక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక స్టేట్కి N ఉంటుంది, L ఉంటుంది, ML ఉంటుంది, MS, ఈవెన్ J వాల్యూస్. సిమిలర్లీ అనదర్ స్టేట్ ఆల్సో N, L, ML, MS, ఆఫ్ కోర్స్ ఈవెన్ J ఆల్సో. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ అనేది వస్తుంది, అసలు అది పాసిబిలిటీ ఉంటుందా అన్నది selection rules will be there for this. So first selection rule on for L. So total angular momentum. Atoms generally మనం తీసుకుంటాం కాబట్టి capital letters తో చూపిస్తాను. So L అనేది ఎలా చేంజ్ అవ్వాలి? When it is going from one place to another place, the change in the L will be is equal to plus or minus 1. So అంటే మీనింగ్ ఏంటి? either plus 1 అని ఉండాలి లేదా minus 1 ఉండాలి. So delta L can be minus 1 or delta L can be plus 1. Other than this not allowed. అంటే ఆ రెండు స్టేట్స్ మధ్య L వాల్యూ అని క్యాలిక్యులేట్ చేసి L1 అని ఒకదానికి ఇచ్చి L2 అని ఒకదానికి ఇచ్చి L1 మైనస్ L2 కనుక చేస్తే -1 అని రావాలి, +1 అని రావాలి. అప్పుడు మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ అనేది అలో అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. అంటే అక్కడ ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది, లైక్ ఈ సెలెక్షన్ రూల్ కనుక సాటిస్ఫై కాకపోతే జంప్ అవ్వదని. ఓకే, సో దెన్ ఫర్ ద J, సిమిలర్లీ డెల్టా J ఈస్ +0 అండ్ +or-1. అంటే డెల్టా J ఏమవచ్చాయా? 0 కావచ్చు, డెల్టా J 1 కావచ్చు, సో డెల్టా J -1 కావచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 0 to 0 ఇస్ నాట్ అలౌడ్. ఏం చెప్పామమ్మా? 0 to 0 అన్నది నాట్ అలౌడ్. అంటే J వాల్యూ 0 నుంచి J వాల్యూ 0 అనే స్టేట్ కి ట్రాన్సాక్షన్ అనేది జరగదు. ఎలక్ట్రాన్ విల్ నాట్ గో ఫ్రమ్ 0 to 0. దట్ ఈస్ ఫర్బిడెన్. Then what is the condition on S? Yes, there is a condition on S also there. So the condition for delta S will be is equal to 0. అంటే ఏం రాసినామమ్మా? డెల్టా S will be 0. స్పిన్ అన్నది ఒక స్టేట్ లో హాఫ్ ఉంది అనుకోండి, నెక్స్ట్ స్టేట్ కూడా హాఫ్ ఉంటుంది. దట్స్ వై డెల్టా S will be 0. అలాంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి. సో one will be on L, total orbital angular momentum. Another one will be the total spin plus ఆర్బిటల్ రెండు కలుపుకొని. అనదర్ వన్ ఈజ్ సింప్లీ స్పిన్. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందా జరగదా అని మనం చెప్పచ్చు. ఓకేనా? ఫైన్, రిమెంబర్ దిస్ సెలెక్షన్ రూల్స్. ఓకే స్టూడెంట్స్, ఇందాక మనం ఏం చేసాం? ఒక ఎలక్ట్రాన్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి రావడానికి అసలు అది అలో ఉందా లేదా, ఆ ట్రాన్సాక్షన్ అలో ఉందా లేదా, ఆ ట్రాన్సాక్షన్ అలో ఉందా లేదా అని డెల్టా L, డెల్టా J, డెల్టా S వాల్యూస్ డిసైడ్ చేస్తాయి. దాన్ని మనం ఏమని చెప్పామంటే సెలెక్షన్ రూల్స్ అని చెప్పాం. మరి ఆ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకుందాం. ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఏదైతే వచ్చిందో ఫోటాన్ అనేది వస్తుంది కదా, అప్పర్ ఆర్బిట్స్ నుంచి లోయర్ ఆర్బిట్స్కి వచ్చినప్పుడు ఎమిట్ అయినప్పుడు ఫోటాన్ వస్తుంది. ఫోటాన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫోటాన్, సో బాగా బ్రైట్నెస్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, డల్గా ఉందా, వీక్ ఉందా, అలాంటివి మనం చూద్దాం. ఓకేనా? సో దాని కండిషన్ ఏంటంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటెన్సిటీ రూల్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఇంటెన్సిటీ రూల్స్. సో దెన్ అగైన్ దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద డెల్టా L and delta J values. So for this intensity rule also I have written here the intensity rules. You need to remember that intensity rules. ఇవన్నీ ఎలా వస్తాయి మనకి, ఎక్కడి నుంచి వచ్చాయి? యాక్చువల్లీ యూ నీడ్ టు స్టడీ ద క్వాంటమ్ మెకానిక్స్. సో అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్కి మనం క్వాంటమ్ మెకానిక్స్ అప్లై చేసి, ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అప్లై చేసి సాల్వ్ చేసుకుంటూ వీ నీడ్ టు డిటర్మైన్ ద ఇంటెన్సిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు మనకు వస్తాయి, యాక్చువల్గా ఇంటెన్సిటీ వాల్యూవే వస్తుంది మనకి. కానీ అవన్నీ డిఫికల్ట్ ఇక్కడ నేర్చుకోవడం కాబట్టి యూ జస్ట్ need some idea. So whenever delta L changes from -1 and delta J -1, అంటే రెండు ఒకే విధంగా చేంజ్ అయినాయి, సో -1 రావాలి. సో దట్ స్టేట్ విల్ బి ద స్ట్రాంగెస్ట్. అంటే అలా జరిగిందంటే అక్కడ వచ్చేటువంటి ఫోటాన్ యొక్క ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ ఉంటుంది. ద ఫోటాన్ విల్ హ్యావ్ ద హై ఇంటెన్సిటీ.
నెక్స్ట్ అదే డెల్టా ఎల్ -1 అయ్యి డెల్టా జే 0 అయింది అనుకో, అక్కడ వచ్చేటువంటి ఫోటాన్ యొక్క ఇంటెన్సిటీ డల్ ఉంటుంది, అంటే దీంతో కంపేర్ చేసుకుంటే లెస్ ఇంటెన్స్ అని. ఓకే, నెక్స్ట్ డెల్టా ఎల్ +1 అయ్యి డెల్టా జే కూడా +1, అంటే ఇక్కడ ఒకే విధంగా చేంజ్ అవుతున్నాయి కానీ -1, ఇక్కడ ఒకే విధంగా చేంజ్ అవుతున్నాయి కానీ +1, ఇక్కడ ఏమవుతుందంటే వీక్ అయినా ఇట్ విల్ బి వీక్, అంటే అక్కడ వస్తున్నటువంటి ఆ ఫోటాన్ యొక్క ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది, డల్ గా ఉంటుంది, బ్రైట్నెస్ విల్ బి లెస్. నెక్స్ట్ గో ఫర్ అనదర్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ +1 to 0. సో ఇక్కడ -1 నుంచి 0, ఇక్కడ +1 నుంచి 0, ఇక్కడ వెరీ వీక్, ఇంకా డల్గా ఉంటుంది, ద ఇంటెన్సిటీ విల్ బి, దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అదర్ ట్రాన్సాక్షన్స్ విల్ టేక్ డెల్టా ఎల్ -1 ఒకటి, డెల్టా జే +1, డెల్టా ఎల్ +1 ఒకటి, డెల్టా జే -1. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫర్బిడన్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్, ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫర్బిడన్. Okay, I hope you remember this selection rules, very important as far as the competitive examination is also concerned. So మనకి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ లో ఏది అలో అవుతుంది, ఏది అలో కాదనేది ఎలా డిసైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దీస్ రూల్స్, అండ్ ఈవెన్ ఏది ఎక్కువ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది అనేది కూడా ఎలా డిసైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దిస్ ఇంటెన్సిటీ రూల్స్. సో వన్ విల్ బి ద సెలెక్షన్ రూల్స్ వెదర్ ద ట్రాన్సాక్షన్ is possible or not, another one with the intensity rules what like to compare the brightness of the given lines. Okay. Okay, next students will see the fine structure of sodium. So sodium దాన్ని ఏమంటామంటే D lens అని అంటారు, D1 and D2 lens అని అంటారు, fine structure of D lens. So fine structure of the sodium D lens చూద్దాం. Okay, మనం సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే కనుక ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 10 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి, ఇంకొక ఎలక్ట్రాన్, దట్ ఈస్ 3s1. ఓకే, సో మనకి ఈ ఎలక్ట్రాన్ ఇంపార్టెంట్, దట్ లాస్ట్ ఎలక్ట్రాన్ 3s1. చూద్దాం, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ కనుక చూస్తే మనము ఇది ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళింది అనుకోండి, ఎలక్ట్రాన్ అనేది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి, పి స్టేట్స్ నుంచి ఎస్ స్టేట్స్కి. మన ప్రిన్సిపల్ సిరీస్ కనుక చూస్తే ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ద పి స్టేట్ టు ఎస్ స్టేట్. సో పి స్టేట్స్ నుంచి ఎస్ స్టేట్స్కి ఎలక్ట్రాన్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అన్నదే మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. పి స్టేట్ గురించి మాట్లాడదాం. అక్కడ చూడండి, పి స్టేట్ ఏమున్నాయి, n = 3 అంతేనా. సో n = 3, n = 3కి మనకు పి స్టేట్స్ కావాలి, పి స్టేట్స్ టు ఎస్ స్టేట్. సో వీ నీడ్ టు డిస్కస్ ఫ్రమ్ పి స్టేట్ టు ఎస్ స్టేట్. యా, సో పి స్టేట్ అంటే ఆబ్వియస్లీ l = 1 అంతేనా కదా. సో l = 1 అయింది, మరి ఎంత ఎస్ వాల్యూ ఎంత, సో వాట్ ఇస్ ద ఎస్ వాల్యూ, హాఫ్. మరి జే వాల్యూ ఎంత వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్, అంటే 1 + r - 1/2, 1 + r - 1/2 అంటే ఓకేనా. సో డి లైన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ పి స్టేట్ టు ఎస్ స్టేట్, పి స్టేట్ టు ఎస్ స్టేట్. మనం అబ్జర్వ్ చేయాల్సింది పి స్టేట్ నుంచి ఎస్ స్టేట్కి వచ్చే లైన్స్ ని మనం అబ్జర్వ్ చేయడమే, దట్స్ ఇట్, అంతకన్నా ఇంకేం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పి స్టేట్ తీసుకుందాం. ఫర్ ద పి స్టేట్ ఏదైతే మనం పి స్టేట్ గురించి మాట్లాడతామో ఎల్ వాల్యూ విల్ బి 1, of course s value will be half. Then from here what is the j value, then what is the j will be, so j will be is equal to l plus r minus s, j will be is equal to 1 plus r minus 1/2, అంటే 3/2 ఒక ఆప్షన్ వస్తుంది అండ్ 1/2 అనదర్ ఆప్షన్ వస్తుంది. పి స్టేట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ద పి స్టేట్ విల్ హ్యావ్, దీన్ని ఎలా రాస్తారంటే ఎలిమెంట్ రాసి ద పి స్టేట్, ఇక్కడ ఏం రాస్తామంటే 2s + 1 రాస్తాం, ఇక్కడ j వాల్యూ రాస్తాం, పి స్టేట్ ఇక్కడ ఎల్ వాల్యూ. సో దీని ప్రకారం ఎస్ అనేది ఎంత అమ్మా, హాఫ్ కదా, ఇక్కడ ఎస్ హాఫ్ పెడితే ఏమొస్తుంది 1 అవుతుంది, 1 + 1 ఎంత 2,
సో దీని ప్రకారం ఏమవుతుంది, మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 2p j వాల్యూ ఎంత 3/2 ఒకటి అండ్ 2p 1/2 ఒకటి. అంటే p లైన్స్ ఎన్ని వస్తాయేమో 2 వస్తాయి. p స్టేట్ ఏదైతే అనుకున్నామో దేర్ విల్ బి 2. 1 విల్ బి 2p 3/2 ఒకటి, 2p 1/2 ఒకటి అయిపోయింది. నా లెట్ us కమ్ ఫర్ ద p స్టేట్ అయిపోయింది. s టు p టు s, దిస్ విల్ బి s స్టేట్. ఇది చూద్దాం, ఒకటే ఉందా రెండు ఉందా చూద్దాం. s స్టేట్ విల్ గో ఫర్ ద s స్టేట్. సో s స్టేట్ కి l ఏమవుతుందన్న ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 0. సో s is equal to 1/2. సో j అన్నది క్యాన్ బి నెగటివ్ కాబట్టి 0 + 1/2. సో j is equal to 1/2. సో ఇప్పుడు దీనికి s స్టేట్ కి ఇలా రాద్దాం, 2s + 1. సో s స్టేట్ కి 2s + 1 రాస్తే ఏమొస్తుంది, 1/2 + 1. ఇక్కడ s స్టేట్ కి ఏమొస్తుంది అన్న, ఇది 2. j వాల్యూస్ రాయాలి, ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే అల్లోడ్. సో దిస్ విల్ బి 2s 1/2 అనేది మనకు వచ్చింది. అంటే when we are observing the fine structure of d lines which are coming from the p state to s state, అంతేనా. సో p నుంచి s కి వస్తాయి, అంటే p ఆర్బిటాల్ నుంచి s ఆర్బిటాల్ కి వస్తున్నాయి. సో ఇప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తే p ఆర్బిటాల్ విల్ బి మనకు కపులింగ్ స్కీమ్స్ ప్రకారం ఇట్ విల్ బి ఎనీవే, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, 3s1 లో ఒక ఎలక్ట్రాన్ రాసా మొత్తం అన్ని మనకి ఇలా వచ్చాయి. ఓకే డన్. ఇప్పుడు చూద్దాం ఏవి పాసిబిలిటీ ఉంటుంది, ఏవి పాసిబిలిటీ ఉండదు. ఫస్ట్ లాజికల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ పాసిబిలిటీ ఉంటుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎలక్ట్రాన్ పాసిబిలిటీ ఉంటుందా అన్నప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఎల్ వాల్యూ ఎలా చేంజ్ అవ్వాలి, +or -1 గా చేంజ్ అవ్వాలి. ఇక్కడ p నుంచి s అంటే L1 L0, అంటే L1 L0 పాసిబిలిటీ ఉంటుందా లేదా, డెఫినెట్ గా ΔL1 అన్నది 0. మళ్ళీ ΔJ ఉండాలి, అది కూడా +or -1, 0 కూడా ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి j ఎంత 1/2, ఇక్కడ ఎంత 1/2, 0 పాసిబిలిటీ ఉందా లేదా, ఉంది. సో దీన్ని ఏమంటాం అంటే ఎస్ ఎనీవే 0. సో D1 లైన్ అని అంటాం, సోడియం D1 లైన్ అని అంటాం. సో దీని వేవ్ లెంత్ ఎంత వస్తుంది అంటే 5896 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది. ఇట్స్ వేవ్ లెంత్ విల్ బి 5896 యాంగ్స్ట్రామ్స్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి పాసిబిలిటీ ఉందా లేదా, ఏ లైన్ ఫ్రమ్ హియర్ టు హియర్ పాసిబిలిటీ ఉందా లేదా, లేదా చూడాలంటే సేమ్ ఏం చూడాలా, ΔL +or -1. ఇక్కడ L ఎంత 1 0 ΔL. J ఎంత 3/2 - 1/2, 3/2 - 1/2 1 + 1 చేంజ్ ఉందా, పాసిబిలిటీ ఉంది. ఓకే, దీని ఏమంటాం సోడియం D2 లైన్ అని అంటాం. సోడియం D2 లైన్ ఇట్స్ వేవ్ లెంత్ విల్ బి 5890 యాంగ్స్ట్రామ్స్. D1 అండ్ D2 లైన్స్. మరి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ పాసిబిలిటీ ఉందా, ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఫ్రమ్ హియర్ టు హియర్, ఎందుకు ఉండదు చెప్పండి. ΔL ఏమవుతుంది చెప్పండి, p టు p అంటే ΔL ఎంత వస్తుంది, 0 వస్తుందా, ΔL 0 రాకూడదు కదా, మరి సెలెక్షన్ రూల్ ప్రకారం +1 కానీ -1 రావాలి. కాబట్టి ఇది నాట్ అలౌడ్. సో ఎన్ని లైన్స్ వచ్చాయి మనకు, 2 లైన్స్ వచ్చినాయా, అంతే కదా. నోట్. మరి ఏది ఎక్కువ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది చెప్పండి, విచ్ లైన్ విల్ హ్యావ్ ద మోర్ బ్రైట్నెస్. మోర్ బ్రైట్నెస్ ఉండాలి అంటే ఏం కావాలి, ΔL ΔJ ఒకే విధంగా ఉండాలి. మరి ΔL ΔJ ఒకే విధంగా ఉన్నాయి, ఇక్కడ లేవు. ఫస్ట్ D1 లైన్ చూద్దాం. ఫర్ ద D1 లైన్ ΔJ 0 వస్తుంది, ΔL 1 వస్తుంది. అంటే ΔJ 0 ΔL 1 అన్నది వీక్. అది చూద్దాం. నెక్స్ట్ లైన్కి పోదాం. నెక్స్ట్ లైన్కి ఏమొస్తుంది, ΔJ అన్నది 1 అవుతుంది, ΔL అనేది సేమ్. ΔL రెండిట్లోనే సేమే. ΔJ ఫస్ట్ దానికి 0 వచ్చింది, సెకండ్ దానికి ఏమో +1 వచ్చింది. సో 0 వచ్చింది ఒకటి, +1 వచ్చింది ఒకటి, ఏమవుతుంది నాన్న, వెరీ వీక్. అంటే దీని నుంచి ఏమవుతుంది, 0 వచ్చిండేది ఒకటి ఉంది, 0 వచ్చిండేది ఒకటి ఉంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ చూస్తే కనుక D1 లైన్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే డెల్టా చేంజ్ అనేది ఎలా వచ్చింది. సో ΔL అన్నది ఏమైంది నాకు, ఇక్కడ 1 నుంచి 0 వచ్చింది, సో +1. సో ΔJ అనేది చూద్దాం, దట్ ఈస్ ½ to ½ 0. నౌ కమ్ టు దిస్ లైన్. ఈ లైన్కి వద్దాం. ఈ లైన్కి వస్తే ΔL అనేది మళ్ళీ సేమ్ +1. మరి ΔJ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ 3/2 - 1/2, అది కూడా +1.
సో డెల్టా ఎల్ ప్లస్ 1 ఒక లైను, డెల్టా జే ప్లస్ 1 ఒక లైను. సో రెండు ఉంది. ఇంకోటి ఏముంది, డెల్టా ఎల్ ప్లస్ 1 ఒకటి, డెల్టా జే జీరో ఒకటి ఉంది. సో కాబట్టి ఇదేంటి వీక్. సో అది వెరీ వీక్. దిస్ లైన్ విల్ బి వీక్ అండ్ దిస్ లైన్ విల్ బి వెరీ వీక్. అంటే ఈ రెండిట్లో ఏది మోర్ బ్రైట్నెస్? ఆబ్వియస్ గా D2 హ్యాస్ ద మోర్ బ్రైట్నెస్ దాన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ D1. చూడండి మనకు ఇచ్చినటువంటి సెలెక్షన్ రూల్స్ టేబుల్ ఏదైతే ఉందో డెల్టా ఎల్ లో చేంజ్ లేదు ప్లస్ 1, డెల్టా జే ప్లస్ 1, డెల్టా జే జీరో ఉన్నది చూస్తే వీక్ ఒకటి, వెరీ వీక్ ఒకటి. సో కాబట్టి D2 విల్ బి ద మోర్ బ్రైట్నెస్ దాన్ కంపేర్డ్ టు D1. ఇంటెన్సిటీ రూల్స్ అప్లై చేసి, అంతేనా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. Okay, students, almost we completed the vector atom model. So I'll complete this with two examples for LS coupling and JJ coupling. ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఈ చాప్టర్ ని మనం ఈ టాపిక్ ని వెక్టర్ ఆటం మోడల్ ని మనం క్లోజ్ చేద్దాం. సో ఏంటంటే ఈ ప్రాబ్లమ్, యూజింగ్ LS coupling scheme, determine the spectral terms in 4p and 4d configuration. 4p 4d అనే ఒక స్టేట్ లో స్పెక్ట్రల్ టర్మ్స్ ఏమేమి ఉంటాయో కనుక్కోమంటున్నాడు. ఏంటి? LS కప్లింగ్ మాత్రమే ఉపయోగించి. ఓకేనా? 4p 4d. సో we need to determine నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ టర్మ్స్. అంటే ఆ స్టేట్ అనేది ఎలా స్ప్లిట్ అవుతుందో చెప్పంటున్నాడు, అంతే. దట్స్ ఇట్. స్పెక్ట్రల్ టర్మ్స్ we need to determine. ఇక్కడ చూద్దాం, రెండు ఎలక్ట్రాన్స్ ఇచ్చారు మనకి 4p 4d స్టేట్ అంటే. సో 4p 4d స్టేట్ లో దీనికి చూద్దామా? సో L వాల్యూస్, S వాల్యూస్. L వాల్యూస్ అన్ని LS కప్లింగ్ ఏమవుతాయి? ఫస్ట్ L1 L2 L3 L4 అన్ని వెక్టోరియల్ యాడ్ అవుతాయి. మళ్ళీ S1 S2 S3 S4 వెక్టోరియల్ యాడ్ అవుతాయి. వస్తుందా? వచ్చిన తర్వాత ఏమొస్తుంది? క్యాపిటల్ క్యాపిటల్ S వస్తుంది, రిజల్టెంట్ L రిజల్టెంట్ S. ఆ రెండింటిని క్లబ్ చేస్తే ఏమొస్తుంది? రిజల్టెంట్ J వస్తుంది. రిమెంబర్ దే ఆర్ వెక్టర్స్. సో ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్లీ ఫస్ట్ L1 వాల్యూ ఎంతమ్మా? P కదా, SP. సో S P D, L equal to 0 S, L equal to 1 P, S P D. So L2 2. Of course spin is anyway half. ఫస్ట్ మీరే చెప్పండి ఏం చేయాలి? L లన్నీ కలవాలా, ఆ తర్వాత ఏం కలవాలా? S లన్నీ కలవాలా. సో L కలిస్తే ఏమొస్తుందో చూద్దాం. సో L కలవాలి. సో దీస్ ఆర్ ద L's. So when L's will be clubbed together, vectorial addition L1 plus L2 plus L3 plus N, టూ వెక్టర్స్ ని యాడ్ చేస్తే వాటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది? మీరు 11th స్టాండర్డ్ ఫిజిక్స్ లో నేర్చుకుంటారు. parallelogram of vector addition, A and B are the two vectors when we club, then when అంటే ఆ రెండుని యాడ్ చేస్తే ఏమొస్తుందా? రిజల్టెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB cos θ అని. అంటే మినిమం వాల్యూ ఎంత వస్తుంది? A మైనస్ B. మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది? A ప్లస్ B. అంటే A మైనస్ B నుంచి A ప్లస్ B వరకు అన్ని వాల్యూస్ ఉంటాయి, అంతేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా నేను యాడ్ చేస్తే ఏమొస్తుంది? A మైనస్ B అంటే రెండింటి యొక్క డిఫరెన్స్, రెండింటి యొక్క అడిషన్. ఈ రెండింటి మధ్యలో అన్ని వస్తాయి. ఈ రెండింటి యొక్క అడిషన్ ఏంటి? L1 ప్లస్ L2 3. ఈ రెండింటి యొక్క సబ్ట్రాక్షన్ ఏంటి? 1. 1 కి 3 కి మధ్య అన్ని వాల్యూస్ వస్తాయి. అంటే ఈ 1 ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? L1 మైనస్ L2 టు L1 ప్లస్ L2 వరకు అన్ని వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి? 1 2 3 అని. సో 1 2 3 అంటే 1 వస్తుంది, 2 వస్తుంది, 3. దట్స్ ఇట్, ద పాసిబుల్ వాల్యూ. సిమిలర్లీ ఫర్ S కి. సో దీనికి ఏమొస్తాయి? S కి మళ్ళా S1 మైనస్ S2 నుంచి S1 ప్లస్ S2 వరకు అన్ని వస్తాయి. అంటే S1 మైనస్ S2 అంటే 0 to 1. అంటే 0 to 1 అంటే 2 0 1, అంతేనా? సో మనకు వచ్చేసినట్టేనా? 4p 4d స్టేట్ లో నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ L అండ్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ S 0 and 1. ఓకేనా? సో ఇప్పుడు J వాల్యూస్ చూద్దాం. నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ J మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. J అనేది వెక్టర్. సో J ఈజ్ ఎ వెక్టర్, దట్ ఈస్ L ప్లస్ S. సిమిలర్ గా దీనికి కూడా ఏముంటాయి? వెక్టర్. కాబట్టి మినిమం వాల్యూ ఎంత ఉంటుంది? L మైనస్ S. మాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది? అంటే మాడ్యులస్ ఆఫ్ L మైనస్ S టు మాడ్యులస్ ఆఫ్ L ప్లస్ S అన్ని స్టేట్లు ఉంటాయి, అంతేనా కదా? L మైనస్ S నుంచి L ప్లస్ S వరకు అన్ని స్టేట్లు మనకు పాసిబుల్ అవుతాయి, అంతే కదా? అవన్నీ చూడాలి మనం ఇప్పుడు. అంటే దాని మీనింగ్ ఏంటి? S ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ S ఈక్వల్ టు 0.
రెండు స్టేట్లు కదా, ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ ఈక్వల్ టు 1. సో ఎస్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకో, ఎస్ ఈక్వల్ టు 0కి ఎల్ వాల్యూస్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఏంటంటే ఆ రెండు పాసిబిలిటీస్, ఎల్ కెన్ బి 0, ఎల్ కెన్ బి 1. ఎస్ అంటే రిజల్టెంట్ ఎస్ అమ్మా, ఇది క్యాపిటల్ ఎస్, ఇది క్యాపిటల్ ఎల్, ఇది క్యాపిటల్ ఎస్, సో ఇది క్యాపిటల్ ఎస్. సో ఎల్ ఏముందమ్మా, ఎల్కు సారీ ఎల్ కెన్ బి 1, ఎల్ కెన్ బి 2, ఎల్ కెన్ బి 3. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి నాన్న, మూడు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎల్ కెన్ బి 1 అండ్ ఎల్ కెన్ బి 2 అండ్ ఎల్ కెన్ బి 3. ఇప్పుడు చెప్పండి, ఎస్ 0 ఎల్ 1 అంటే జే ఏమొస్తుంది ఇక్కడ, వాట్ ఐ విల్ గెట్ ద జే వాల్యూ. జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి, సో డైరెక్ట్ క్యాపిటల్ జే రాసేస్తాయి, ఇంకా స్మాల్ జే ఉంది. ఇంకా క్యాపిటల్ జే విల్ బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎల్ ప్లస్ క్యాపిటల్ ఎస్. ఎక్కడి నుంచి వస్తాయంటే ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు, ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్, అంతే కదా నాన్న, ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు. సో దీన్ని ఎల్ మైనస్ ఎస్ అంటే ఏం రాయొచ్చు, 1 మైనస్ 0 అంటే 0 to 1. సో 1 మైనస్ 0 అంటే ఎస్ 0 కాబట్టి 1. ఇంకా సో పాసిబిలిటీ జే వాల్యూ ఎంత వస్తుంది, ఓన్లీ 1. ఇక్కడ చూద్దాం, వాట్ ఈస్ ద జే వాల్యూ, 2నే. ఇంకా వాట్ ఈస్ ద ఇక్కడ జే వాల్యూ, ఇక్కడ జే వాల్యూ ఎంత వస్తుందమ్మా, ఇక్కడ జే వాల్యూ విల్ బి 3నే. ఇంకా సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే స్టేట్ కి ఎన్నిగా స్ప్లిట్ అవుతుందన్నా, J1 J2 J3 అని మూడుగా మనకు స్ప్లిట్ అవుతుంది. సో మనకు స్పెక్ట్రల్ టర్మ్స్ కూడా రాయొచ్చు. మనం ఎట్లా రాస్తాం స్పెక్ట్రల్ టర్మ్స్, దీనికి నేను ఆల్రెడీ చెప్పిన, ఇదే ఎల్ ఈక్వల్ టు 1, ఎల్ ఈక్వల్ టు 1 కాబట్టి ఏం రాస్తామమ్మో పి. మల్టిప్లిసిటీ ఏమవుతుందన్నా, ఇక్కడ 2s ప్లస్ 1 వస్తుంది కదా, ఇక్కడ ఎస్ 0 కాబట్టి 1, ఇక్కడ ఏమొస్తుంది జే వాల్యూ వస్తుంది 1. దీన్ని ఏం రాస్తాం నాన్న, ఎల్ ఈక్వల్ టు 2 SP D మల్టిప్లిసిటీ 2s ప్లస్ 1, ఇక్కడ 2s ప్లస్ 1 టర్మ్ రావాలి, ఎస్ 0 అందులో 1 అయిపోతుంది, J2. సో దీనికి రాద్దాం, సో దీనికి రాస్తే ఏమొస్తుంది చెప్పండి అమ్మా, మళ్ళా సేమ్ SPD, ఇది ఎఫ్ కాబట్టి జే వాల్యూ ఎంత నాన్న 3, ఎఫ్ విత్ జే వాల్యూ 3, అంతేనా. జాగ్రత్త చూడండి, ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఎస్ ఈక్వల్ టు 0కి ఏమేమి వచ్చినాయి అనేది నేను చెప్పేసిన. ఇంకా నెక్స్ట్ ఏముందమ్మా మనకు కాంబినేషన్, ఎస్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మళ్ళీ ఎల్ ఈక్వల్ టు 1 2 3, మళ్ళీ అప్పుడు జే వాల్యూస్ ఏమొస్తాయో చూడాలి. చూస్తారా, సో రెండు వెక్టర్స్ ని మనం రిజల్టెంట్ తీసుకున్నప్పుడు దాని వాల్యూస్ ఇక్కడ నుంచి ఇక్కడ రాకుంటాయి, a ప్లస్ b టు a మైనస్ b అన్ని ఇంటీజర్ వాల్యూసే తీసుకోవాలి. సిమిలర్లీ ఇక్కడ ఇలా ఇక్కడ తీసుకుంటే s ఈక్వల్ టు 0 తీసుకున్నా, పాసిబిలిటీస్ ఏంటి, s ఈక్వల్ టు L1 L2 L3 ఏమైనా కావచ్చు, L1 L2 L3. మరి ఈ రెండింటిని తీసుకున్నప్పుడు వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, L మైనస్ s నుంచి L ప్లస్ వరకు, కానీ లక్కీగా s0 కాబట్టి ఇవే. ఓకేనా. నెక్స్ట్ నేనేం చేస్తా, నెక్స్ట్ విల్ బి అనదర్ కాంబినేషన్, విల్ సీ the another combination. S is equal to 0 అయిపోయింది కదా, S is equal to 1 కూడా. నెక్స్ట్ guys, సో S is equal to 1 కూడా. ఇప్పుడు నేను S is equal to 1 తీసుకుంటా, S is equal to 1 తీసుకుంటే మళ్ళీ ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయిరా. సో S is equal to 1 తీసుకున్నాం, మళ్ళీ L equal to 0 ఒక పాసిబిలిటీ, L equal to 1 ఒక పాసిబిలిటీ, L equal to 2 అనదర్ పాసిబిలిటీ, అంతేనా. మరి L equal to 0 తీసుకున్నాం, సారీ L equal to 1, L equal to 1, L equal to 2, L equal to 3 మనకు వచ్చినవే కదా L వాల్యూస్ 1 2 3. సో L వాల్యూస్ 1 2 3 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు J వాల్యూస్ చూద్దాం. J వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ, L మైనస్ S నుంచి L ప్లస్ S దాకా. ఓకేనా. ఇప్పుడు J వాల్యూస్ L మైనస్ S అంటే 1 మైనస్ 1 0, 0 to 1 plus 1 2, 0 to 2, 0 to 2 అంటే మీనింగ్ ఏంటి, J values ki. So J can be 0, J can be 1, J can be 2. అంతే కదా నాన్న. మాక్సిమం వాల్యూ 1 plus 1 2, మినిమం వాల్యూ 0, 0 నుంచి 2 వరకు తీసుకుంటాము 0 వరకు. మరి స్పెక్ట్రల్ టర్మ్స్ కూడా రాయొచ్చా, రాయొచ్చు. దీనికి ఏమొస్తాయి స్పెక్ట్రల్ టర్మ్స్ చెప్పండి, J0 L1, L1 కాబట్టి P, 2s plus 1 కాబట్టి 3, J0. మరి దీనికి P3 1, మరి దీనికి P3, ఇక్కడ J వాల్యూ 2, అంతేనా. నెక్స్ట్ కమ్ టు హియర్, దీని దగ్గరికి వస్తాం. సో L ఈక్వల్ టు 2
అండ్ s ఈజ్ ఈక్వల్ టు 1. j వాల్యూస్ ఎక్కడ దాకా వస్తాయి? l మైనస్ s నుంచి l ప్లస్ s దాకా. l మైనస్ s 2 మైనస్ 1 1, 2 ప్లస్ 1 3, 1 నుంచి 3 దాకా. అంటే j వాల్యూస్ ఏముండాలి? j వాల్యూస్ 1 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి. j ఈక్వల్ టు 1 2 3. మరి j 1 అయినప్పుడు ఏం రాస్తాను? l ఈక్వల్ టు 2 spd, spd d వస్తుంది. d 2s ప్లస్ 1 3, ఇదేమొస్తుంది? d 2, ఇదేమొస్తుంది? d 3 3. అంతేనా? నెక్స్ట్ దీనికి రాద్దాం. దీనికి రాస్తే మళ్ళా 3 మైనస్ 1 అంటే 2. j ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 4 దాకా వెళ్ళాలి. మాక్సిమం వాల్యూ 4, మినిమం వాల్యూ 2. మరి దీని ఎలా రాస్తాం? s p, s ఏమో 0, p ఏమో 1, d f, ఇక్కడ f వచ్చింది. f ఇది మారదు, 2s ప్లస్ 1 3 నే, 2 f 3 3, f 3 4. దీస్ ఆర్ ద లైన్స్. అంటే ఇచ్చినటువంటి టర్మ్స్ ls కప్లింగ్ స్కీమ్ కనుక ఫాలో అయితే ఇలా డివైడ్ అవుతుంది. అంతేనా? కావాలంటే మనం ఎనర్జీ లెవెల్స్ డయాగ్రామ్ గీసి తీద్దాం. దాంట్లో మనకి ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. when we draw the energy levels we can understand very clearly. ఇది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ గీద్దాం. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ గీస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఓకే. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఇద్దాం. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఇస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వాడు ఇచ్చిన స్టేట్ ఏంటి? 4p 4d స్టేట్ ఇచ్చాడు మనకి. 4p 4d. ఇప్పుడు ఏమైంది? ఇది 2 లెవెల్స్ గా బ్రేకప్ అయింది. s ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, s ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు 0 కనుక మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఎలా డివైడ్ అయింది? అది l ఈక్వల్ టు 1, l ఈక్వల్ టు 2, l ఈక్వల్ టు 3. అంటే 3 లైన్లుగా డివైడ్ అయింది. l ఈక్వల్ టు 1, l ఈక్వల్ టు 2, l ఈక్వల్ టు 3, 3 లైన్లుగా డివైడ్ అయింది. మరి s ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా డివైడ్ అయింది? అది కూడా 3 లైన్లుగా డివైడ్ అయింది. pdf. సో pdf అది కూడా 3 లైన్లుగా డివైడ్ అయింది. ఇప్పుడు చూద్దాం. l ఈక్వల్ టు 1 మళ్ళీ ఒక లైన్ గానే స్ప్లిట్ అయింది. l ఈక్వల్ టు 1 ఒక లైన్ గానే స్ప్లిట్ అయింది. అంతేనా? l ఈక్వల్ టు 1 ఒక లైన్ గానే స్ప్లిట్ అయింది. l ఈక్వల్ టు 2 మళ్ళీ అది ఒక లైన్ గానే స్ప్లిట్ అయింది. మళ్ళీ ఇది ఒక లైన్ గానే స్ప్లిట్ అయింది. కావాలంటే ఎట్లా రాయొచ్చు మనం? సో దే హ్యావ్ స్ప్లిటెడ్ ఇట్లా. ఇది ఫస్ట్ లైన్. వాట్ ద సెకండ్ లైన్ విల్ బి? సెకండ్ లైన్ విల్ బి ఇది. వాట్ ద లాస్ట్ లైన్ విల్ బి 1f3. అంతేనా? 3 లైన్లుగా డివైడ్ అయింది. మళ్ళీ చూద్దాం. ఇక్కడ p అనేది 3 లైన్లుగా డివైడ్ అయింది. ఇది p మళ్ళా 3 లైన్లుగా డివైడ్ అయింది. 1 2 3 లైన్లుగా డివైడ్ అయింది. నెక్స్ట్ d అనేది మళ్ళీ ఎన్ని లైన్లుగా డివైడ్ అయింది? 3 లైన్లుగా డివైడ్ అయింది. d కూడా 3. f కూడా మళ్ళీ 3 లైన్లుగా డివైడ్ అయింది. అంతేనా? దీస్ ఆర్ ద 3 లైన్స్ డివైడెడ్. కావాలంటే మీరు పేర్లు రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి నేను ఆల్రెడీ. ఈ 3 ఇక్కడ రాయండి, ఈ 3 ఇక్కడ రాయండి, ఈ 3 ఇక్కడ రాయండి. 3 లైన్స్ గా డివైడ్ అయింది. ఇలా వాడిచ్చినటువంటి ఏదైతే స్టేట్ ఉందో 4p 4d అనే స్టేట్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ చేంజ్ అయిందో మీరే చూడండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ నేను అక్కడ ఏం చేసిన, ఇంతకు ముందు ఉన్న దాన్ని వెక్టర్ డయాగ్రామ్ లోకి రిప్రజెంట్ చేసినాను అంతే. I hope it is clear. Okay, well done guys. We have seen the LS coupling scheme. Now we'll go for the JJ coupling scheme. So JJ coupling schemes లో ఏమవుతుంది? ప్రతి ఆటంలో ఉన్నటువంటి L vector S vector combine J1, నెక్స్ట్ అనదర్ L vector అనదర్ S vector combine J2 అలా వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది? రిజల్టెంట్ J ఫామ్ అవుతుంది. J1 + J2 + J3. ఇప్పుడు మనకి ఇచ్చిన కాన్ఫిగరేషన్ సేమ్ 4p 4d కాన్ఫిగరేషన్. బట్ ఏం చేస్తున్నాం? ఇక్కడ JJ కప్లింగ్ స్కీమ్స్ ని వాడుతున్నాం.
ఇన్స్టెడ్ ఆఫ్ LS కప్లింగ్ స్కీమ్. అంతేనా? సో వాడు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఆటమ్ యొక్క మనము ఆ వాల్యూస్ రాసేద్దాం. వాటైతే వాడు ఇచ్చింది మనకి P ఇచ్చాడు. P ఇచ్చాడు కాబట్టి L1 = 1, దానికి S1 = ఏమొస్తుంది 1/2. అంతేనా? అనదర్ వన్ ఏంటి L2, D ఇచ్చాడు, D కాబట్టి 2, S2 మళ్ళీ హాఫ్. ఇప్పుడు దీని J వాల్యూస్ రాసుకుందాం. J వాల్యూస్ ఎక్కడ దాకా వస్తాయి? L1 + S1 ఆ వెక్టర్ క్వాంటిటీస్ కదా. సో మనకి J వాల్యూస్ J1 అన్నాం. ఎక్కడి నుంచి వస్తాయి? L1 + S1 is the maximum, L1 S1 minus S1 is the minimum. సో మినిమం ఏముంటది? 1 - 1/2, 1/2. మాక్సిమం ఏముంటది? 3/2. సో మినిమం వాల్యూ 1/2, మాక్సిమం వాల్యూ 3/2. ఇంకా ఆ రెండు మధ్య ఏమి ఉండవు కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. సో మినిమం వాల్యూ 2 - 1/2. 2 - 1/2 అంటే ఎంత? 3/2. మాక్సిమం వాల్యూ 5/2. సో ఇంకా అంతమంది మధ్యలో ఏముండవు కూడా, 3/2 and 5/2. దీస్ ఆర్ ద J1 and J2 వాల్యూస్. నాకు ఇప్పుడు ఏం కావాలి? రిజల్టెంట్ J కావాలి. రిజల్టెంట్ J అనేది ఎలా వస్తుంది? వెక్టర్ కాంబినేషన్ ఆఫ్ J1 ప్లస్ వెక్టర్ J2 ద్వారా వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు ఈ రెండింటి వెక్టర్స్ మనం కంబైన్ చేయాలంటే అసలు ఎన్ని ఫామ్ అవుతాయి? J1 కెన్ బి హాఫ్ 3/2, J2 కెన్ బి 3/2 and 3/2. అంటే హౌ మెనీ కపుల్డ్ విల్స్ ఫామ్? ఫస్ట్ వన్ విల్ బి హాఫ్, ఇక్కడ తీసుకుంటే అక్కడ 3/2 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ తీసుకుంటే అక్కడ 5/2 తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది ఒక ఫామ్ అవుతుంది. ఇంకా ఏం ఫామ్ అవుతుంది? సపోజ్ ఇక్కడ 3/2 తీసుకుంటే అక్కడ కూడా 3/2 తీసుకోవచ్చు. ఇక్కడ 3/2 తీసుకుంటే అక్కడ 5/2 తీసుకోవచ్చు. ఇలా ఒక సెట్ ఫామ్ అవుతుంది. సో మొత్తం ఎన్ని వచ్చినాయి మనకు? 1 2 3 4 4 సెట్లు ఫామ్ అయినాయి. ఇప్పుడు ఇది J1, ఇది J2, ఇది J1, ఇది J2, ఇది J1 J2, J1 J2 ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ రాసుకుందాం. ఇప్పుడు ఏముంటది? J1 + J2 అనే 2 వెక్టర్స్ ని యాడ్ చేస్తే మినిమం వాల్యూ J1 - J2, మాక్సిమం వాల్యూ J1 + J2. సో ఈ రెండింటి సబ్ట్రాక్షన్ ఏమొస్తుంది మనకు? 3/2 - 1/2 అంటే 1. సో మినిమం వాల్యూ ఎంత? 1, రిజల్టెంట్ J. మాక్సిమం వాల్యూ 2. సో రెండే వస్తాయి. సో మినిమం వాల్యూ అది, మాక్సిమం వాల్యూ ఇది, 1 2. దీనికి పోదాం. సో మినిమం వాల్యూస్ అండ్ మాక్సిమం వాల్యూస్ రాసుకుందాం. దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 5/2 - 1/2. 5/2 - 1/2 ఏమొస్తుందమ్మా? 2. మాక్సిమం వాల్యూ 6/2, 3. రెండే వస్తాయి. అంతేనా? సో మీరే చూసుకోండి, అంతే, చాలా సింపుల్ గా రాసేయచ్చు. 1 2. నెక్స్ట్ వన్ 2 3. ఓకే, నెక్స్ట్ ఏముందమ్మా? 3/2 3/2. 3/2 3/2 అంటే ఎంత? మినిమం వాల్యూ 0, మాక్సిమం వాల్యూ ఎంతమ్మా? 6/2. 6/2 అంటే 3. అంటే 0 నుంచి 3 దాకా. అంటే 0 నుంచి 3 దాకా అంటే J will be 0, J will be 1, J will be 2, J will be 0, then J will be 1, J will be 2, then J will be 3. అంతేనా? నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి. 5/2 - 3/2. 5/2 - 3/2 ఎంత వస్తుంది? 1. అంతే కదా? 2/2 1. మాక్సిమం వాల్యూ 4. సో 1 2 3 4 ఇలా ఫామ్ అయింది. అంతేనా? ఇప్పుడు మీరే చెప్పండి, ఇచ్చినటువంటి స్టేట్ ఎన్నిగా డివైడ్ అయింది? 4p4d అనే స్టేట్ 1 2 3 4 గా డివైడ్ అయింది. అంతేనా? 4 స్టేట్స్. మళ్ళీ అందులో ఒక్కొక్కటి ఎన్ని స్టేట్? ఇది 2 స్టేట్లు, ఇది 2 స్టేట్లు, మొత్తం 4, ఇవి ఒక 4 8, ఇవి ఒక 4 12 స్టేట్లుగా డివైడ్ అయిపోయింది. ఓకేనా? ఫస్ట్ గివెన్ స్టేట్ ఒకటే 4p4d. అది ఎలా స్ప్లిట్ అయింది? 4 స్టేట్స్ గా డివైడ్ అయింది. ఇంకా ఎన్ని స్టేట్స్ గా డివైడ్ అయినాయి? సో 2 2 4 4 8 12 స్టేట్లుగా డివైడ్ అయినాయి. అంతేనే కాదు? ఈవెన్ మనం ఎనర్జీ డయాగ్రామ్ కూడా వేయచ్చు. ఎనర్జీ డయాగ్రామ్ వేస్తే ఇంకా మనకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఎనర్జీ డయాగ్రామ్ వేద్దామా? ఎనర్జీ డయాగ్రామ్ వేస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఎనర్జీ డయాగ్రామ్. మనకి ఇచ్చింది ఒకటే కాన్ఫిగరేషన్ 4p4d. ఈ 4p4d ఏమైంది? ఇట్ ఈస్ 1 2 3 4 గా డివైడ్ అయిపోయింది. ఫస్ట్ this one will be so 1/2 3/2. next one 1/2 5/2. ఇదేంటి? మళ్ళీ 2 గా డివైడ్ అయిందా?
సో ఇంకా రెండు రాద్దాం. ఏమైనా ఇది 3/2 3/2. నెక్స్ట్ 3/2 5/2 ఇలా డివైడ్ అయింది లక్కీగా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది ఎలా డివైడ్ అయింది? 2గా డివైడ్ అయింది. J values, J value here 1 and J value 2 here. ఇక్కడ J value 2 3, J value 2 3. Next 1 0 1 2 3 4గా డివైడ్ అవ్వాలి. 1 2 3 4 0 1 2 3. ఇక్కడ 1 2 3 4 4గా డివైడ్ అవ్వాలి. 1 2 3 4. ఓకేనా? మళ్ళీ ఇక్కడ 1 2 3 4 1 2 3 4 ఇలా. ఓకే, దిస్ ఇస్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్, స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ లైన్ ఇంటూ మల్టిపుల్ లైన్స్. ఓకే, ఒక లైన్ ఎన్ని లైన్స్ గా స్ప్లిట్ అయిందో చూడండి. ఇలా మనకు వెక్టర్ ఆటం మోడల్ అన్నది సాల్వ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హౌ ఏ లైన్ విల్ డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్ అన్నది మనకు ఫైన్ స్ట్రక్చర్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈవెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ కూడా మనకి ఇది అప్లికబుల్ అవుతుంది కూడా. అంతేనా? ఎనీథింగ్ ఈస్ నాట్ క్లియర్, ప్లీజ్ లెట్ మీ నో. ఓకేనా? సో విత్ దిస్ మనం ఏం చెప్పచ్చు, వెక్టర్ ఆటం మోడల్ కూడా మనం కంప్లీట్ చేసాం. సో వెక్టర్ ఆటం మోడల్ని ఒకసారి మనం రివైజ్ చేసేసుకుంటే ఏమేం చెప్పాం దాంట్లో? The main postulates, spin quantization, space quantization, and introduction of the spin. Concept of spin ఇదే ఇస్తుంది, quantization of space అనేది కూడా ఇదే. 2 new concepts. మళ్ళీ LS కప్లింగ్, JJ కప్లింగ్ డిస్కస్ చేసాం. వాటికి సంబంధించిన మనం ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసాం. మళ్ళీ ఆ తర్వాత ఏం డిస్కస్ చేసాం? మనము స్టెన్-గిల్డాక్ ఎక్స్పెరిమెంట్ చేసాము. ఆ స్టెన్-గిల్డాక్ ఎక్స్పెరిమెంట్ కంటే ముందు మనము ద సిమిలారిటీ బిట్వీన్ ఏ డైపోల్, మ్యాగ్నెటిక్ డైపోల్ అంటే కరెంట్ క్యారింగ్ లూప్, అంటే కరెంట్ క్యారింగ్ లూప్ అంటే రివాల్వింగ్ ఎలక్ట్రాన్, స్పిన్నింగ్ ఎలక్ట్రాన్, వాటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్స్ మనం చూసాము. ఓకేనా? ఆల్ దీస్ థింగ్స్ we have seen. With this, vector atom model is also finished. Okay, thank you.